Hi children. Morning children. పిల్లలు ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా వారాలు ఇంగ్లీష్ లో ఏమంటాం పిల్లలు? వీక్స్ అంటాం. ఏమంటాము? ఇప్పుడు వీక్స్ అంటే ఇంగ్లీష్ లో సండే మండే వస్తాయి కదా. తెలుగులో వారాలంటే ఆదివారము సోమవారము మంగళవారం వాటి గురించి ఈరోజు తెలుసుకుందామా పిల్లలు? ఆర్ యు రెడీ? గట్టిగా చెప్పాలమ్మా, వినిపించలేదు. ఆర్ యు రెడీ? ఇప్పుడు చూడండి, మనకు వారాలు మొట్టమొదటిసారి ఇప్పుడు అశ్విత్ చెప్తాడు. చెప్పు బంగారు. ఆదివారం సోమవారం చెప్పు చదువుకొని చెప్పు. ఆదివారం సోమవారం చెప్పు. ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారం. మనకి ఎన్ని ఉన్నాయి వారాలు పిల్లలు? ఇప్పుడే చెప్పాను కదా ఎన్ని ఉన్నాయి. ఎన్ని వారాలు నాన్న? ఎన్ని వారాలు? 7 వారాలు. ఎన్ని వారాలు? ఎన్ని వారాలు నాన్న? చెప్పు గట్టి. ఎన్ని? 7. ఎన్ని? 7. ఇంగ్లీష్ లో సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మనము దానికి కూడా 7 అంటాం. తెలుగులో 7. ఇప్పుడు ఈ వారాలు మనకి ఈరోజు స్కూల్కి బయలుదేరినప్పుడు మనము వారాలు, ఈరోజు ఏ వారము నేను వస్తాను మీకు చెప్పాను కదా. ఏ వారం నాన్న? గురువారం. ఏ వారం ఈరోజు? ఇప్పుడు మీరు చూడండి, ఇది చిన్న దాంట్లో మనం తయారు చేసామన్నమాట. ఇది అట్టి మొక్క పాలు బాక్స్ వస్తాయి, దాంట్లో నుంచి తీసి ఇక్కడ చూడండి పేపర్. ఇది ఫస్ట్ మనకు ఆదివారం. ఏం వారము? సండే. ఏం వారము? ఆదివారం ఏమంటాము? మండే ఏమంటాము? సోమవారం. సోమవారంని మండే అంటాం. ఏమంటాము? ఇప్పుడు చూడండి, ఇది మండే. ఈ క్యాలెండర్ లో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మంగళవారము ట్యూస్డే. వెరీ గుడ్. అలాగే బుధవారము వెడ్నెస్డే. అలాగే గురువారము ఏమంటారు? గురువారంని థర్స్డే అంటాం. తర్వాత శుక్రవారంని ఫ్రైడే అంటాం. ఏమంటాము? ఫ్రైడే అంటాం. శనివారంని సాటర్డే అంటాం. ఏమంటాము? వెరీ గుడ్ చిల్డ్రన్స్. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, శ్రీవిద్య క్యాలెండరు. ఈ క్యాలెండర్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ క్యాలెండర్లో ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలవి ఇందులో నెలలు ఉంటాయి. చూడండి, మనం ఇప్పుడు ఏ నెలలో ఉన్నాము? ఇప్పుడు ఇది ఏ నెల మనకి? డిసెంబర్ నెల. ఈ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి, ఏ రోజు లీవులు, యా రోజు మనకి ఆదివారాలు వస్తాయి, యా రోజు పండుగలు వస్తాయి, యా రోజు మనం పెళ్లికి పోవాలా, ఫలానా వాళ్ళు మీ బంధువులు ఎవరైనా పత్రిక ఇచ్చింటారనుకో, ఈ నెల 15వ తేదీ అంటే మనము వెంటనే తెలుసుకోవాలంటే ఏ వారము యా తేదీని తెలుసుకోవాలంటే క్యాలెండర్ చూడాలా వద్దా? ఈ క్యాలెండర్ లో చూడండి, ఇక్కడ 1వ తేదీ నుంచి కూడా ఇక్కడ ఎన్నో తేదీ వరకు ఉంది క్యాలెండరు? 31వ తేదీ కాదు నాన్న, 31వ తేదీ వరకు ఉంది. ఇది డిసెంబర్ నెల కదా. 31వ తేదీ ఉన్న నాడే కూర్చొని నేను ఇస్తాను. 31వ తేదీ వరకు ఉంది. అలాగే మనకు ఎక్కడికైనా ఊరికి మనం అమ్మోళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనము అమ్మోళ్ళు చెప్తా ఉంటారు, అశ్విత్ మనం సోమవారం అమ్మోళ్ళ ఇంటికి పోదామా అంటారు. అప్పుడు మీరు ఎప్పుడు మా సోమవారమో ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేది మనము అంటుంటాం. మనం హైదరాబాద్లో ఉన్నాం, మన అమ్మమ్మ వాళ్ళ ఊరు, హైదరాబాద్కి పోతాము బస్సు ఎక్కి అంటూ ఉంటారు. ఒక్కోసారి వికాస్ వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేస్తుంది అక్కడి నుంచి, మధుమతికి ఫోన్ చేసాలో, ఎప్పుడు వస్తారమ్మా? ఈరోజు దీపావళి పండుగ జరుగుతుంది, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, దీపావళి పండుగ అయిపోయింది, అప్పుడు కూడా మీరు రాలా ఊరికి, క్రిస్మస్ పండుగ వస్తుంది ఈ నెలలో, వస్తారా మీరు అంటే వస్తాంలేమా, అక్కడ చర్చిలు ఉన్నాయమ్మా, క్రిస్మస్ పండుగ చేసుకుని మనం చర్చికి పోదామమ్మా, చర్చికి పోయి ప్రార్థన చేద్దామా అని అంటామా లేదా? చర్చిలు చూసారా మీరు? పొలంనేరులో ఉన్నాయి, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నాయి. ఈ నెలలో క్రిస్మస్ పండుగ వస్తుంది, అందరూ మీరు చర్చికి వెళ్ళాలి. మన క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా చెప్తున్నాను, చాలా ఘనంగా చేసుకుంటామా లేదా? ఏమో విజ్ఞాన్
కాబట్టి మనకు వారాలు చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ వారం మనకు ఎట్లా తెలుస్తుంది? చెప్పునన్నా ఈరోజు ఆదివారం అయితే మీరు స్కూల్కి వచ్చేస్తారా? కాదు కదా. సండే ఈజ్ హాలిడే, ఆదివారం సెలవు. ఆ రోజు బళ్ళు ఉండవు, హాస్పిటల్ ఉండవు, స్కూళ్ళు ఉండవు, హై స్కూళ్ళు ఉండవు. ఆ రోజు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళంతా మూత వేస్తారు, ఆ రోజు వాళ్ళకి సెలవు ఇస్తారు. పెద్ద పెద్ద ఆఫీసుల్లో అంతా పంచాయతీ ఆఫీసులు, ఎండి ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ బీగాలు వేసేసింటారు. ఎందుకు? ఆ రోజు సెలవు, ఆదివారం సెలవు. మన అంగన్వాడికి కూడా సెలవు. ఆ రోజు మీరు ఎప్పుడైనా ఆదివారం రోజు వచ్చారా? అంగన్వాడి బీగాలు వేసేసింటారు కదా. కాబట్టి మనకు వారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా పిల్లలు? తెలుసుకున్నారా మీరు? ఎన్ని ఉంటాయి వారానికి? 7 రోజులు. ఎన్ని? 7 days.